పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మే 8న బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు కాగా మే 16న పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కస్టడీలోకి తీసుకుని కేసు రీకన్స్ట్రక్షన్ చేశారు. బాధితురాలి స్టేట్మెంట్, బలమైన ఆధారాలు సేకరించారు. పరీక్షల నిమిత్తం 4 రోజులు మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా సాధారణ బెయిల్ కోసం హైకోర్టులో నిందితుడు పిటిషన్ దాఖలు చేశాడు. స్నేహం ముసుగులో బాధితురాలపై బండి భగీరథ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు కౌంటర్ పిటిషన్ వేశారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, చెప్పండి, బండి భగీరథ్ బెయిల్ పిటిషన్కి సంబంధించి మన దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? 8వ తేదీన బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైన విషయం మనకు తెలిస్తే పేట బషీరాబాద్ పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు. అనంతరము నిందితుడు దాదాపు 16వ తేదీ వరకు ఈ క్రమంలో 16వ తేదీన అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. ఆ తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ కావచ్చు, ఆ తర్వాత భగీరథ్ను కూడా విచారించారు. 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. డిజిటల్ ఆధారాలు ఇచ్చారు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె పూర్తి స్థాయిలో డిజిటల్ ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించింది. దీంతో కేసు అత్యంత బలంగా మారింది. పోక్సోతో పాటు మరిన్ని సెక్షన్లు అమలు చేశారు. ఈ క్రమంలో ఆయన న్యాయస్థానాన్ని నాంపల్లి సబార్డినేట్ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో బెయిల్ను తిరస్కరించింది. దీంతో మళ్ళీ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దాదాపు శుక్రవారం వరకు వాదనలు కొనసాగాయి. తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిల్ పిటిషన్ పైన తీర్పు వెల్లడించబోతోంది. అయితే పోలీసులు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదన ఏంటంటే ప్రధానంగా ఈ కేసులో ఇప్పటివరకు ఇంకా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. నిందితునికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇంకా అనేక మంది సాక్షులను కూడా మేము విచారించాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసు బలహీనంగా మారుతుందనేటువంటిది ఇటు ప్రాసిక్యూషన్ వాదన. ఈ క్రమంలో పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేస్తారు. ఎందుకంటే నిందితునికి రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉంది. అలాగే తండ్రి కూడా ఒక హోదాలో ఉన్నారు. అలాగే కేసులో అంటే మహిళ ఎవరైతే బాధితురాలు తల్లి ఇచ్చినట్టు వాంగ్మూలం ప్రకారం ఇప్పటికే నిందితుడు అనేక సార్లు స్నేహం ముసుగులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమారవుతాయి. కాబట్టి బెయిల్ కు అనర్హుడు అంటూ కూడా వీళ్ళంతా చెప్పారు. దీంతో న్యాయస్థానం పూర్తి స్థాయిలో కూడా దీనిపైన రిజర్వ్ చేసింది. మళ్ళా దాదాపు 4 గంటల ప్రాంతంలో దీనిపైన తీర్పు రాబోతుంది. నేరారోపణలు తీవ్రంగా ఉండడంతో ఆధారాలతో పాటు సెక్షన్లు చేర్చడము, స్నేహం పలుమార్లు లైంగిక దాల్పడము, దాడులు పాల్పడము సెక్షన్లు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో మరి నిందితుడు మరి వాళ్ళ అంటే ఈ ఒకవేళ బెయిల్ వస్తే మాత్రము మిగతా కేసులపై ప్రభావం చూపుతుందనేటువంటిది న్యాయవాదుల వాదన. ఎందుకంటే పోక్సో కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఉదాహరణకు ఒక జగిత్యాల జిల్లాలో ఒక వ్యక్తికి ఇటీవల 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటనలో పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరి అటువంటి క్రమంలో పోక్సో కేసు అత్యంత కఠినమైనది. అలాగే ఈ బండి భగీరథ్ సంబంధించి మాత్రం ఇంకా అత్యంత కీలక కేసులు ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో. 4 గంటలకైతే ఒక నిర్ణయం రాబోతుంది. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ.